హాయ్ అండి, మీలో కొంతమంది కరెక్ట్గా గెస్ట్ చేశారు. అవును, మేము స్విట్జర్లాండ్లోనే ఉన్నాం. ఇది మా డ్రీమ్ డెస్టినేషన్. సో ఇవాళ మార్నింగ్ నుంచి క్యాపిటల్ సిటీ జ్యూరిక్ని ఎక్స్ప్లోర్ చేస్తుండగా మాకు ఒక 2-3 యోగా సెంటర్స్ అవి కనిపించాయి. చూడగానే భలే ప్రౌడ్గా, సర్ప్రైజింగ్గా, హ్యాపీగా అనిపించింది. ఇవాళ మనం యోగా ఎలా పుట్టింది, సనాతన ధర్మానికి యోగాకి ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ ఇవాళ తెలుసుకుందాం. హైందవ ధర్మంలో మొదటి యోగి పరమశివుడు. ఆయన్నే మనం ఆది యోగి అని కూడా పిలుస్తాం. పరమశివుడు ఒకసారి తన దగ్గర ఉన్న రహస్యమైన జ్ఞానాన్ని సప్తఋషులకు పంచారు. సప్తఋషులు ఆ జ్ఞానాన్ని ప్రపంచం మొత్తం వ్యాపింపజేస్తారు. అందులో ముఖ్యమైనది యోగా గురించి. అంటే యోగా కొన్ని వేల సంవత్సరాల ముందుటే ఉంది. మీకు ప్రూఫ్ కావాలంటే సింధు నాగరికత నుంచి బయటపడిన విగ్రహాల్లో ముఖ్యమైనది పశుపతి సీల్. అందులో పరమశివుడు ఒక యోగ ముద్ర చేస్తూ ఉంటారు. యోగా అనేది హిందూ ఫిలాసఫీలో ఒక ముఖ్యమైన భాగం. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలో కూడా యోగా గురించి చర్చించబడింది. కానీ మొదట్లో యోగా అంటే ఆసనాలు మాత్రమే కాదు, ధ్యానం. సామాన్య శకం 400 సంవత్సరాల్లో పతంజలి మహర్షి యోగ సూత్రాలు రాశారు. అందులో శారీరక ఆసనాల కన్నా మానసిక ప్రశాంతత మీదే ఎక్కువ ధ్యాస పెట్టారు. 10వ శతాబ్దం టైంలో హఠయోగా వచ్చిన తర్వాత జంతువుల్ని, వాటి యొక్క ప్రవర్తనని చూసి, వాటి యొక్క స్ట్రెచ్చింగ్ బ్యాలెన్సెస్ని చూసి చాలా వరకు ఆసనాలను ఇన్వెంట్ చేశారు. మరి భారతదేశంలో పుట్టిన ఈ యోగా ప్రపంచం మొత్తం ఎలా తెలిసింది? ఆల్ క్రెడిట్ గోస్ టు స్వామి వివేకానంద గారండి. 1893 చికాగో పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ సభలో స్వామి వివేకానంద గారు యోగా గురించి చాలా గొప్పగా చెప్తారు. దాంతో వెస్టర్న్ సివిలైజేషన్ మొత్తం ఒక్కసారిగా యోగా వైపుకి తిరిగింది. ఆ తర్వాత బీకేఎస్ అయ్యంగార్, కృష్ణమాచార్య ఇలాంటి వార్ల వల్ల మోడర్న్ ఫిజికల్ యోగా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. యోగా అన్నది సృష్టి మొదలైనప్పటి నుంచి ఉంది. ఈ సృష్టి అంతరించేంత వరకు ఉంటుంది. ఎప్పటి వరకు అయితే యోగా భూమి మీద ఉంటుందో అప్పటి వరకు సనాతన ధర్మం బ్రతికే ఉంటుంది. ఇంతకీ మీరు ఎప్పుడైనా యోగా చేశారా, లేదా 2 రోజులు చేసి మానేశారా? హానెస్ట్గా కమెంట్స్లో చెప్పండి.